నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. స్థానిక ఎన్నికలు వైసీపీకి కీలక పరీక్ష. పార్టీకి క్షేత్రస్థాయిలో పునర్నిర్మాణం అవసరం. మరి పాత నియోజకవర్గాలకి వెళ్లాలని కోరుతున్న నేతలు, స్థానిక పరిచయాలు తమకు బలం అంటున్న నేతలు, వైసీపీ నేతలు మళ్ళీ తమ పాత నియోజకవర్గాల కోసం ఎందుకు పట్టుబడుతున్నారు? 2024 ఎన్నికల్లో నియోజకవర్గాల మార్పిడి వ్యూహం పార్టీకి ఎంత నష్టం చేసింది? స్థానిక సంస్థల ఎన్నికల ముందు పాత నియోజకవర్గాలే తమకు బలమని నేతలు ఎందుకు చెబుతున్నారు? కొత్త నియోజకవర్గాల్లో కేడర్తో సంబంధాలు తెగిపోవడం వైసీపీకి సమస్యగా మారిందా? జగన్ ఈ డిమాండ్ అంగీకరిస్తే పార్టీకి పాత బలం తిరిగి వస్తుందా? ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు వైసీపీకి మరో కీలక పరీక్షగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత పార్టీని మళ్ళీ క్షేత్రస్థాయిలో నిలబెట్టుకోవాల్సిన పరిస్థితిలో వైసీపీ నాయకత్వం ఉంది. మరి ఇలాంటి సమయంలో పార్టీకి చెందిన పలువురు నేతలు తమ పాత నియోజకవర్గాలకే తిరిగి వెళ్లాలని అధిష్టానంపై ఒత్తిడి తీసుకురావడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. ఎన్నికలు ఏ స్థాయిలో జరిగినా స్థానిక నాయకత్వం, కేడర్తో సంబంధాలు, గ్రామ స్థాయిలో వ్యక్తిగత పరిచయాలు చాలా కీలకం. మరి ఈ నేపథ్యంలో తమకు పరిచయం ఉన్న ప్రాంతాల్లోనే పనిచేస్తే పార్టీకి మెరుగైన ఫలితాలు సాధించగలమని వైసీపీ నేతలు భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక్కడ అసలు చర్చ 2024 ఎన్నికల వ్యూహం చుట్టూనే తిరుగుతుంది. అప్పట్లో వైసీపీ అధినేత జగన్ అనేక నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చారు. ముఖ్యంగా మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలను వారి సొంత నియోజకవర్గాల నుంచి తప్పించి ఇతర ప్రాంతాలకు పంపడం పెద్ద రాజకీయ ప్రయోగంగా మారింది. స్థానికంగా ఉన్న వ్యతిరేకతను తప్పించుకోవడం, కొత్త ప్రాంతంలో కొత్త సమీకరణలతో గెలిచే అవకాశం ఉంటుందన్న ఆలోచనతో ఈ మార్పులు చేసినట్లు అప్పట్లో రాజకీయ విశ్లేషణలు వచ్చాయి. అయితే ఫలితాలు మాత్రం ఆ వ్యూహానికి అనుకూలంగా రాలేదు. విడదల రజని, తానేటి వనిత, మేకపాటి సుచరిత, ఆదిమూలపు సురేష్, అనిల్ కుమార్ యాదవ్, వెల్లంపల్లి శ్రీనివాస్ వంటి పలువురు కీలక నేతలు తమ సొంత ప్రాంతాలకు దూరమయ్యారు. కొత్త నియోజకవర్గాల్లో పోటీ చేయాల్సి వచ్చింది. కానీ కొత్త ప్రాంతంలో అభ్యర్థిగా వెళ్ళడం అంటే కేవలం పార్టీ టికెట్ పొందడం కాదు, అక్కడి నాయకులతో సమన్వయం చేసుకోవాలి, స్థానిక కేడర్ను నమ్మకంలోకి తీసుకోవాలి, గ్రామస్థాయి నేతలతో సంబంధాలు పెంచుకోవాలి, స్థానిక సమస్యలు, సామాజిక సమీకరణాలు, ప్రత్యర్థుల బలం తెలుసుకోవాలి. మరి ఎన్నికలకు తక్కువ సమయంలో ఈ మొత్తం వ్యవస్థను నిర్మించడం చాలా కష్టం. మరి ఇదే అంశం 2024లో వైసీపీకి అనేక చోట్ల ప్రతికూలంగా మారిందన్న విశ్లేషణ ఉంది. ఒక నియోజకవర్గంలో సంవత్సరాలుగా పనిచేసిన నాయకుడికి అక్కడ ప్రతి గ్రామంపై ఒక అవగాహన ఉంటుంది. ఏ గ్రామంలో ఎవరి ప్రభావం ఉంది, ఏ కుటుంబాలు పార్టీకి అనుకూలంగా ఉన్నాయి, ఎక్కడ సమస్య ఉంది, ఎవరితో సమన్వయం చేయాలి, ఏ వర్గం ఏ అంశంపై అసంతృప్తిగా ఉంది, ఇలాంటి విషయాలు స్థానిక నేతలకు బాగా తెలుసు. మరి ఎన్నికల సమయంలో ఈ సమాచారం చాలా విలువైనది. అదే వ్యక్తిని అకస్మాత్తుగా మరో నియోజకవర్గానికి పంపితే ఆ రాజకీయ నెట్వర్క్ మొత్తం ఉపయోగపడకపోవచ్చు. కొత్త ప్రాంతంలో పార్టీకి ఉన్న కేడర్ కూడా బయట నుంచి వచ్చిన అభ్యర్థిని పూర్తి స్థాయిలో అంగీకరిస్తారనే గ్యారంటీ కూడా ఉండదు. ఇప్పుడు అదే అనుభవం వైసీపీ నేతలను పాత నియోజకవర్గాల వైపు చూస్తున్నట్లు కనిపిస్తుంది. తమకు ఇష్టం లేని ప్రాంతాల్లో, పరిచయాలు లేని నియోజకవర్గాల్లో కొనసాగితే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇబ్బందులు ఎదురవుతాయని కొందరు నేతలు అధిష్టానానికి చెబుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకు ప్రతిదీ క్షేత్రస్థాయిలోనే జరుగుతుంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్, మున్సిపల్ వార్డులు వంటి స్థానిక పోరాటాల్లో వ్యక్తిగత పరిచయాలు చాలా కీలకం. అందుకే తమ పాత రాజకీయ స్థావరాల్లోనే ఉంటే పార్టీకి బలమైన పోటీ ఇవ్వగలమని నేతలు భావిస్తున్నారు. అయితే ఈ డిమాండ్ వెనుక మరో రాజకీయ ఆందోళన కూడా కనిపిస్తుంది. 2024 ఎన్నికల తర్వాత చాలామంది వైసీపీ నేతలు తమ కొత్త నియోజకవర్గాల్లో కేడర్కు దూరమయ్యారు. ఎన్నికల ఫలితాలు తీవ్రంగా ప్రతికూలంగా రావడంతో అక్కడ పార్టీ నిర్మాణం కూడా బలహీనపడింది. ఇప్పుడు అదే ప్రాంతంలో స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోవాల్సి వస్తే నాయకత్వానికి, కేడర్కు మధ్య సమన్వయం ఎలా ఉంటుంది అన్నది ప్రశ్నగా మారుతుంది. తమకు బలమైన ప్రాంతం ఎక్కడో, తమపై వ్యక్తిగతంగా నమ్మకం ఉన్న ఓటర్లు ఎక్కడ ఉన్నారో తమకే బాగా తెలుసని నేతలు చెబుతున్నట్లు తెలుస్తుంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికల స్వభావం అసెంబ్లీ ఎన్నికల కంటే భిన్నంగా ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర స్థాయి రాజకీయ అంశాలు, ముఖ్య నేతల ఇమేజ్, ప్రభుత్వ పనితీరు ప్రభావం చూపుతాయి. కానీ స్థానిక ఎన్నికల్లో గ్రామస్థాయి సంబంధాలు, కుటుంబ పరిచయాలు, స్థానిక సమస్యలు, వ్యక్తిగత ప్రభావం, సామాజిక సమీకరణాలు చాలా కీలకం. అందుకే పాత నియోజకవర్గంలో బలమైన వ్యక్తిగత నెట్వర్క్ ఉన్న నేతకు స్థానిక ఎన్నికల్లో అదనపు ప్రయోజనం ఉండొచ్చు. వైసీపీ నేతలు ఇప్పుడు ఇదే అంశాన్ని జగన్ దృష్టికి తీసుకువెళ్తున్నట్లు తెలుస్తుంది. అయితే జగన్కు ఇది అంత సులభమైన నిర్ణయం కాదు. ఒకసారి పాత నియోజకవర్గాలకు నేతలను పంపిస్తే అక్కడ ఇప్పటికే ఏర్పడిన కొత్త నాయకత్వం పరిస్థితి ఏంటి, కొత్తగా బాధ్యతలు తీసుకున్న స్థానిక నేతల భవిష్యత్తు ఏంటి, ఇప్పటికే మరో ప్రాంతంలో పనిచేస్తున్న నాయకులను తిరిగి మార్చితే అక్కడి కేడర్లో ఎలాంటి సంకేతం వెళ్తుంది అనే ప్రశ్నలు ఎదురవుతాయి. ఒక నియోజకవర్గంలో ఒక నాయకుడిని బలపరిచి
తర్వాత మళ్ళీ పాత నాయకుడిని తీసుకురావడం వల్ల అంతర్గత విభేదాలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. మరోవైపు జగన్ ముందున్న అసలు సవాలు పార్టీని వ్యక్తుల ఆధారంగా కాకుండా సంస్థాగతంగా బలోపేతం చేయడం. ఒక నాయకుడు తన పాత నియోజకవర్గంలో బలంగా ఉన్నాడంటే అది పార్టీ బలం కావచ్చు, కానీ పార్టీ మొత్తం వ్యవస్థ ఆ నాయకుడిపై ఆధారపడితే భవిష్యత్తులో సమస్యలు వస్తాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక్కో నియోజకవర్గంలో బలమైన కేడర్, గ్రామస్థాయి నాయకత్వం, యువత భాగస్వామ్యం, స్థానిక సమస్యలపై పోరాటం వంటి అంశాలను సమన్వయం చేయాల్సి ఉంటుంది. కేవలం పాత నాయకుడిని తిరిగి పంపడం ద్వారా మొత్తం రాజకీయ సమీకరణ మారిపోతుందని భావించడం కూడా సరికాదు. ఇక్కడ వైసీపీకి మరో సమస్య కూటమి పార్టీల బలం. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి అధికారంలో ఉండడంతో స్థానిక స్థాయిలో కూడా 3 పార్టీల సమన్వయం వైసీపీకి సవాలుగా మారవచ్చు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూటమికి అనుకూలంగా పనిచేసిన రాజకీయ వాతావరణం పూర్తిగా మారిపోయిందా లేదా అన్నది కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుస్తుంది. మరి వైసీపీ పాత నాయకులను తిరిగి రంగంలోకి దించినా కూటమి పార్టీల స్థానిక నెట్వర్క్ను ఎదుర్కోవాలంటే బలమైన వ్యూహం అవసరం. అయితే వైసీపీకి ఒక అవకాశం కూడా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీకి క్షేత్రస్థాయిలో పునర్నిర్మాణం చేసుకునే అవసరం ఏర్పడింది. స్థానిక సంస్థల ఎన్నికలు ఆ పునర్నిర్మాణానికి తొలి పరీక్షగా మారవచ్చు. పాత నాయకుల అనుభవాన్ని ఉపయోగించుకోవడంతో పాటు కొత్త తరాన్ని ముందుకు తీసుకురాగలిగితే పార్టీకి దీర్ఘకాలిక ప్రయోజనము ఉంటుంది. పాత నాయకులను పూర్తిగా పక్కన పెట్టడం కూడా సరైంది కాదు. అదే సమయంలో మొత్తం పార్టీని కేవలం పాత నాయకులు చుట్టూ తిప్పడం కూడా సరైన వ్యూహం కాదు. జగన్ ముందున్న నిర్ణయం అందుకే ఇప్పుడు కీలకంగా మారింది. నేతల వ్యక్తిగత అభ్యర్థనలను పరిగణలోకి తీసుకోవాలా, లేక ప్రతి నియోజకవర్గంలో కొత్తగా రాజకీయ బలాబలాలను అంచనా వేసి నిర్ణయం తీసుకోవాలా అన్నది తేలాల్సి ఉంది. పాత నియోజకవర్గంలో ఉన్న వ్యక్తిగత బలం ఒక అంశమైతే ప్రస్తుతం రాజకీయ పరిస్థితి మరో అంశం. 2024లో ఓడిపోయిన నాయకుడికి పాత ప్రాంతంలో ఇప్పటికే అదే స్థాయిలో ప్రజాదరణ ఉందా? కేడర్ మొత్తం అతనితోనే ఉందా? ప్రత్యర్థి పార్టీ బలం ఎంత పెరిగింది? ఇలాంటి అంశాలను పరిశీలించకుండా కేవలం పాత పరిచయాల ఆధారంగా నిర్ణయం తీసుకోవడం ప్రమాదకరం. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి వచ్చే ఫలితాలు పార్టీ భవిష్యత్ రాజకీయ దిశను కూడా ప్రభావితం చేయవచ్చు. భారీ స్థాయిలో స్థానిక విజయాలు సాధిస్తే పార్టీ కేడర్లో మళ్ళీ ఉత్సాహం వస్తుంది. ఓటములు సాగితే 2024లో ఏర్పడిన రాజకీయ నష్టాన్ని సరిదిద్దుకోవడం మరింత కష్టమవుతుంది. అందుకే ఈ ఎన్నికలను వైసీపీ కేవలం స్థానిక ఎన్నికలుగా కాకుండా పార్టీ పునర్నిర్మాణానికి ఒక అవకాశంగా చూడాల్సి ఉంది. చివరకు చూస్తే వైసీపీ నేతలు కోరుతున్న ఓల్డ్ ఈజ్ గోల్డ్ వాదన వెనుక 2024 అనుభవం ఉంది. తమ సొంత నియోజకవర్గాల్లో ఉన్న రాజకీయ పరిచయాలు, కేడర్తో సంబంధాలు, వ్యక్తిగత బలం తమకు ఉపయోగపడతాయని వారు నమ్ముతున్నారు. మరోవైపు జగన్ మాత్రం గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని ప్రతి ప్రాంతానికి సరైన వ్యూహం రూపొందించాల్సిన అవసరం ఉంది. పాత నియోజకవర్గాలకు పంపడం కొంతమంది నేతలకు రాజకీయంగా ఉపశమనం ఇవ్వచ్చు, కానీ అది మొత్తం వైసీపీకి విజయ వ్యూహంగా మారుతుందా అన్నది స్థానిక రాజకీయ సమీకరణాలపైనే ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు జగన్ తీసుకునే నిర్ణయం కేవలం కొంతమంది నేతల భవిష్యత్తును మాత్రమే కాదు, స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ పోటీ చేసే విధానాన్ని కూడా నిర్ణయించే అవకాశం ఉంది. పాత బలాన్ని తిరిగి ఉపయోగించుకోవడం, కొత్త నాయకత్వాన్ని పెంచడం, కేడర్ను మళ్ళీ ఏకం చేయడం, ఈ 3 అంశాలను సమన్వయం చేయగలిగితేనే వైసీపీకి ముందున్న పోరులో ప్రయోజనం దక్కుతుంది. లేదంటే 2024లో చేసిన ప్రయోగాల మాదిరిగానే మరోసారి వ్యూహాత్మక తప్పిదం జరిగే ప్రమాదం ఉంటుంది. మొత్తంగా వైసీపీ ఇప్పుడు ఎదుర్కొంటున్న అసలు పరీక్ష నియోజకవర్గాల మార్పు కాదు, గత తప్పిదాల నుంచి పార్టీ ఎంత నేర్చుకుంది, క్షేత్రస్థాయిలో ఎంత బలంగా నిలబడింది అన్నదే ముఖ్యం. ఇది ఈనాటి ఎడిటోరియల్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్.